తెలుగు రాష్ట్రాల మధ్య జలసంధి కుదిరినట్లే కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర నిపుణులతో 4-5 రోజుల్లోగా కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు అంగీకారం లభించింది. ఇక వాటర్ వినియోగం లెక్కించే టెలిమెట్రీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణలో జీఆర్ఎంబీ, ఏపీలో కేఆర్ఎంబీ ఏర్పాటుకు కూడా ఉభయ రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలాంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు సమావేశమయ్యారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంలో కీలక నిర్ణయాలు అంగీకరించారు. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఇక గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించగా శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి, కృష్ణానదుల నీటి కేటాయింపులపై చర్చించామన్నారు. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఇద్దరు సీఎంలు నిర్ణయించారన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని నిమ్మల తెలిపారు. కృష్ణా, గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ. కేంద్ర జలశక్తి సమావేశంలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అజెండాలో బనకచర్ల కడతామనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చ ఉండదన్నారు. అపెక్స్ కమిటీ మీటింగ్ కాదని కేవలం ఫార్మల్ మీటింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పడం వల్లే కేంద్ర సమావేశం ఏర్పాటు చేసిందని, టెలిమెట్రీల ఏర్పాటుతో సహా శ్రీశైలం రిపేర్లకు ఏపీని ఒప్పించామన్నారు. బనకచర్ల, గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ హక్కులను గాలి కుదిరేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. గత పాలకుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. జలశక్తి సమావేశం జరగకూడదని, కొట్టుకుంటే బాగుండని కొందరు చూశారంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండి ఏమీ చేయలేకపోయారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు, ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. మొత్తం మీద సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని రెండు రాష్ట్రాల నేతలు చెప్పారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మరోసారి స్పష్టమైంది.